లీడర్, నాయకుడు. ఇవాళ మనం ధ్యానించబోయే వాక్యం చాలా ప్రాముఖ్యమైనదండి. ఇది ఇక్కడ కూర్చున్న మీకు మాత్రమే కాదు, కానీ ఇది ప్రపంచానికి చాలా అవసరమైన మెసేజ్. లీడర్ అనేది చాలా ప్రాముఖ్యం, నడిపించేవాడు, నాయకుడు. ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంటుంది ఏంటంటే, లీడర్ మస్ట్ బి బోర్న్, యూ కెనాట్ మేక్ ద లీడర్. లీడర్ అనేవాడు జన్మించాలి, నాయకుడు అనేవాడు జన్మించాలి. నాయకులను తయారు చేయలేము మనం. ఈ నాయకులు ఇవాళ రెండు రకాల నాయకులు ముందు ఆలోచన చేసి బైబిల్ నాయకుల గురించి ఏం చెప్తుందో వివరంగా చూద్దాం. రెండు రకాల నాయకులు అంటే లోకానుసారమైన నాయకులు. లోకానుసారమైన నాయకులు ఏంటంటే, వాడు ఒకడిని తొక్కి ఒకడిని అనగదొక్కి వాడు నాయకుడు అవుతాడు. దైవ చిత్తానుసారమైన నాయకులు ఏంటంటే, వాడు పైకి వస్తూ ఇతరులను కూడా పైకి తీసుకొస్తాడు. మంచి నాయకులు, దైవ చిత్తానుసారమైన నాయకులు. ఇవాళ మనం గమనించినట్లయితే, రాజకీయ పరంగా చూసినట్లయితే ఎవడో ఒకడు పార్టీని స్థాపిస్తాడు, కానీ వాడు అల్లుడో కొడుకో వచ్చి వాడిని పక్కన పెట్టేసి ఆ పార్టీని వాడు స్వాహా చేస్తాడు. ఎవడైతే ఆ పార్టీని స్థాపించాడో వాడు నాయకుడు. ఆ తర్వాత దాన్ని స్వాహా చేసుకుని నడిపిస్తున్న నాయకుడు కాదు, వాడు ఏంటంటే మేనేజర్. ఈజ్ నాట్ ద లీడర్, ఈజ్ ద మేనేజర్. అలాగే ఒక సంఘం ఉన్నదనుకోండి, సంఘాన్ని ఒక కాపరి కష్టపడి చాలా శ్రమపడి సంఘాన్ని స్థాపిస్తాడు. తర్వాత ఎవరు వస్తాడు? కొడుకు వస్తాడు, నాయకుడిగా వస్తాడు. వాడు నాయకుడు కాదు, కొడుకు. కొడుకు ఎవరంటే మేనేజర్. అంటే తండ్రి నాయకుడు, కొడుకు ఏంటండి మేనేజర్. ఈ నాయకుడు అనేది చాలా ప్రాముఖ్యమైనది, లీడర్ అనేది చాలా ప్రాముఖ్యమైనది. కొన్ని సంఘాల్లో ఏంటంటే నాయకులేదని నడిపిస్తుంటారు. పాస్టర్ నాయకులు చెప్పిన మాట వినాలి, ప్రజలు నాయకులు చెప్పిన మాట వినాలి. కనుక అక్కడ పాస్టర్కి స్వేచ్ఛ ఉండదు. పాస్టర్ ఒక స్వచ్ఛమైన ప్రసంగం కూడా చేయలేడు అక్కడ. ఇంకా అక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే, పాస్టర్కి ముందు ఏంటి ఉంటుందని రెవరెండ్ అని ఉంటుంది. అభిషేకింపబడిన వాడు, రెవరెండ్స్. డాక్టరేట్ కూడా ఒకటి ఉంటుంది, లేకపోతే కొంతమంది బిషప్స్ అని పెట్టుకుంటారు. దైవ సేవకుడికి రెవరెండ్ అంటే వాడు ఆమోదయోగ్యమైన వాడు, అభిషేకింపబడిన వాడు రెవరెండ్ అని పెట్టుకుంటాడు. కొన్ని సంఘాల్లో విచారకరమైనది ఏంటంటే, నాయకులు కూడా రెవరెండ్ పెట్టించుకుంటారు, నాయకులు కూడా రెవరెండ్ డాక్టర్ పెట్టించుకుంటారు. వాడికి చదువు ఏంటంటే, క్వాలిఫికేషన్ ఏంటంటే, ఒక ఐటీ చదువుకొని ఒక వెల్డర్గా ఎక్కడో పనిచేస్తాడు కర్మాగారాల్లో. ఆ చర్చి నాయకత్వానికి వచ్చిన తర్వాత ఈ కుక్క గొడుగులాగా కాలేజీలు డిగ్రీలు అమ్మేస్తుంటారు. డిగ్రీలు అమ్ముతారు ఏంటండి పాస్టర్ గారు అంటే, అమ్మేస్తున్నారు వాళ్ళు. 15,000కి 20,000కి డాక్టరేట్ ఇచ్చేస్తున్నారు, 15,000 బిషప్ కూడా పెట్టేస్తున్నారు. ఈ డిగ్రీలు అమ్మడం అంటేనండి, నా థియలాజికల్ స్టడీస్ సికింద్రాబాద్ లోవర్ ట్యాంక్ బాండ్ ఆంధ్ర క్రిస్టియన్ థియలాజికల్ కాలేజీలో చదివాను. మేము సాయంత్రం పూట ఆ యొక్క ఇందిరా పార్క్ ఉంటుంది అక్కడ, ఆ పార్కులో వెళ్ళి కూర్చొని చదువుకునేవాళ్ళు. ఎండాకాలం అంటే అక్కడ ఏసీ హాల్స్ ఉండే, అక్కడికి వెళ్ళి కూర్చొని చదువుకుంటుండేవాళ్ళు. ఈ డిగ్రీల మీద కథ ఉన్నది అక్కడ. ఏంటంటే, ఆ ట్యాంక్ బండి మీద ఒకడు గుర్రం మీద వెళ్తున్నాడట. గుర్రం మీద వెళ్తుంటే ఒక డిగ్రీలు అమ్మేస్తున్నాడట. డిగ్రీలు అమ్మేస్తుంటే, ఒక డిగ్రీ ఇస్తారంటే డబ్బులు ఇస్తారు సార్ అని ఇచ్చాడు. ఆ గుర్రం మీద వెళ్తే ఆలోచించాడట, ఈ గుర్రం ఇంతకాలం నాకు సేవ చేస్తుంది, దీనికి ఒక డిగ్రీ కొంటే బాగుంది అనిపించింది. దాన్ని మళ్ళీ గుర్రం వెనక్కి తీసుకొచ్చి, ఒరే గుర్రానికి కూడా డిగ్రీలు ఇస్తే, గుర్రానికి ఏంటి సార్ గాడిదకైనా ఇచ్చేస్తాను సార్ అన్నాడట. డబ్బులు ఇస్తే ఎవరికైనా ఇచ్చేస్తాను అన్నాడు. ఆ గుర్రానికి కూడా డిగ్రీ కొన్నాడట. అలాగున్నా ఇవాళ ఈ డాక్టరేట్లు అనేవి. కొన్ని చర్చెస్కి వెళ్తే ఆ చర్చ్ ప్రెసిడెంట్ రెవరెండ్ అని పెట్టుకుంటాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవడు పాస్టరో ఎవడు పాస్టర్ కాదు అర్థం కాని పరిస్థితి. పెద్ద చర్చెస్ మళ్ళీ అవి. ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే, హైదరాబాద్లో ఒక లాయర్ ఉంది, ఆవిడ పేరు మీరు వింటుంటారు. ఆవిడ కూడా రెవరెండ్ డాక్టర్ పెట్టించుకుంది, లాయర్. నాకు ఇలాంటి వాళ్ళందరినీ చూస్తే చాలా బాధ అనిపిస్తుందండి. నాకు ఎరిగిన బాగా డాక్టర్ ఒక ఆయన ఉండేవాడు.
మన్చెస్టర్లో కూడా ఒక అమ్మాయికి పెళ్లి చేశారు. ఆ పెళ్లి కొడుకు పాస్టర్ ఎవరంటే డాక్టర్, మెడికల్ డాక్టర్. అలా ఆవిడేమొచ్చి మెడికల్ ప్రొఫెసర్ కూడా ఆవిడ. వాడికి చర్చ్ అంటే ఏంటో తెలియదు, మ్యారేజ్ పద్ధతులు అంటే ఏంటో తెలియదు. వాడు చెప్తున్నాడు, నన్ను అంటున్నాడు, మీరు నడిపించండి సార్. పెళ్లి కొడుకు పాస్టర్ నడిపించాలి, నన్ను నడిపించండి. మంచి డాక్టరే వాడు. డాక్టర్లో వాడికి నైపుణ్యత ఉంది, కానీ పాస్టర్గా వాడికి నైపుణ్యత లేదు. నేను ఇలాంటి వాళ్ళకి ఏం చెప్తానంటేనండి, చాలామంది డాక్టర్స్ కూడా చర్చెస్లో వెళ్ళి ప్రసంగాలే చేస్తుంటారు. నేను అలా అడుగుతాను, ఒక పాస్టర్ ఎవడైనా మీ హాస్పిటల్కి వచ్చి డాక్టర్గా యాక్ట్ చేయగలరా? చేయనిస్తారండి పాస్టర్ని? రానిస్తారు లోపలికి కూడా రానివ్వరు. అక్కడ ఎవడు చేయాలి పని? డాక్టర్ చేయాలి. మరి నువ్వు డాక్టర్కి వెళ్ళి పాస్టర్ పని ఎలా చేస్తున్నారని అడుగుతాయి. అలాగే హైదరాబాద్ లాయరమ్మ ఉందండి, ఆవిడ రెవరెండ్ డాక్టర్ పెట్టించుకుంది. ఆవిడ ఏం పని చేయాలి? లాయర్ పని చేయాలి. ఓ పాస్టర్ ఎవరైనా వెళ్ళి లాయర్గా పని చేయగలడు? అక్కడ చేయలేడు. కానీ లాయర్ మాత్రం ఈ పాస్టర్ డిగ్రీలు కొనేసుకుంటున్నారు. చాలా విచారకరమైన విషయం. మరి కొన్ని సంఘాల్లోనైతే నాయకులే పాస్టర్ని పరిపాలిస్తుంటారండి. నేను అమెరికా దేశంలో 98వ సంవత్సరంలో 50 చర్చెస్లో నేను ఒకే డినామినేషన్ చర్చెస్లో మెసేజ్ ఇచ్చాను. ఆ డినామినేషన్లో ఏంటంటే పెద్దలే సంఘాన్ని నడిపిస్తారు, వాళ్ళని డీకన్స్ అంటారు. అయితే 50 చర్చిల్లో నేను మెసేజ్ ఇచ్చినాడు. అమెరికాలో జరిగిన సంగతి ఇది. లాస్ట్లో ఒక ఉపమానం చెప్పేవాడిని. అలాగే చాలా జాగ్రత్తగా ఆలకిస్తున్నారు. కాపరి గొర్రెలు కాస్తున్నాడు. గొర్రెలు కాస్తుంటే తోడేళ్ళు వచ్చేస్తున్నాయి. ఈ తోడేళ్ళని ఎలా అడ్డుకోవాలని ఆలోచించేసి వాడికి సలహా చెప్పాడట, ఒరే కుక్కలు పెంచరా బాగా, జర్మన్ షెపర్డ్స్ పెంచే సైజు పెద్దగా ఉంటే తోడేళ్ళు రావు అని చెప్పాడు. అప్పుడు నేనేం చేశాడంటే జర్మన్ షెపర్డ్ కుక్కలు తెచ్చి పెంచి వాటికి బాగా పోషణ చేస్తే అవి పెద్దగా అయిపోతే ఈ దెబ్బతోటి తోడేళ్ళు రావడం మానేసాడు. కుక్కలకి పని లేదు. పని లేకపోతే ఏ రోజు మీటింగ్ పెట్టుకున్నాయట. మీటింగ్ పెట్టుకొని ఏంటి మనకేం పని లేదు, తెల్లారి నుంచి సాయంత్రాలు కూర్చోవడం తినడం పడుకోవడం అంటే అందులో తెలివైన కుక్క అన్నదట, మనకు పని లేకపోవడం ఏంటి, ఈ వాళ్ళ నుంచి మన కాపర్ని గొర్రెల్ని మనమే పరిపాలిద్దాం అన్నాయట. అర్థమైందండి? కుక్కలు ఎవరిని పరిపాలిస్తుంది? కాపర్ని గొర్రెల్ని. గొర్రెలు అంటే ఎవరు? సభ్యులు. కాపర్ అంటే పాస్టర్. పాస్టర్ని సభ్యులు ఎవరు పరిపాలిస్తున్నారండి? ఈ కుక్కలు పరిపాలిస్తున్నాయి. వాటి పేరు ఏంటంటే వాళ్ళకి డీకెన్స్ అని పేరు. వాళ్ళకి డీకెన్ అనే మాట అర్థం కూడా తెలియదు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద లీడర్స్ చదువు లేని వాళ్ళు ఎక్కువ మంది లీడర్స్ ఉంటారు. ఈ కార్మికులుగా వచ్చి ఆ కుటుంబాలు బట్టి దాన్ని బట్టి లీడర్స్ అయిపోతుంటారు. వాడికి చదువు ఉండదు, బైబిల్ జ్ఞానం కూడా ఉండదు వాడికి. డీకెన్ అనే మాట డికనాయిస్ అనే గ్రీక్ పదం నుంచి వచ్చింది. డికనాయిస్ అంటే అర్థం ఏంటంటే స్లేవ్, పరిచారికుడు, పరిచర్య చేసేవాడు. దాని వివరణలు బైబిల్లో చూస్తాం. నాకు ఇటువంటి పనికి వాళ్ళు చూస్తున్నాడండి చాలా దుఃఖం, బాధ కలుగుతుంటుందండి. వాళ్ళందరికీ నేను ఈ మాటలు చెప్తున్నానండి. అర్జెంటుగా మీరు ఆ డాక్టరేట్లు రెవరెన్లు తీసి మీరు లైమెన్స్గా ఉండండి, పాస్టర్ని గౌరవించండి. ఏ సంఘంలో కాపరి గౌరవించబడడో సంఘం ఆశీర్వదింపబడదు. కారణం ఏంటంటే నాయకుడి దగ్గరే ఉండాలి. రాజైన ఉజ్జియా దేవాలయంలోనికి వెళ్తాడు. యాజకులు అర్పిస్తున్న బళ్ళు, యాజకులు అర్పిస్తున్న ధూపాన్ని వీడు కూడా తీసుకొని ఆ ధూపం వేయడానికి వెళ్ళినప్పుడు ప్రధాన యాజకుడు చెప్తాడు, రాజా వద్దు, రాజా పని చేయదు, నువ్వు చేయకూడదు, అది నువ్వు నాయకుడివే, నువ్వు యాజకుడు కాదంటే నువ్వు నాకు చెప్పేది ఏంటని అది పట్టుకొని ధూపం వేస్తుంటే సంఘం అంతా చూస్తుండగా, ప్రజలంతా చూస్తుండగా వాడికి నొదర్శ నుంచి కుష్ఠరోగం ఒళ్ళంతా వచ్చేస్తుందండి. నేను చాలా సీరియస్గా చెప్తున్నాను, లీడర్స్ నా మాట చాలా జాగ్రత్తగా తీసుకోండి. మీరు నాయకులుగానే ఉండండి. రెవరెండ్ డాక్టర్లు అర్జెంటుగా తీసేయండి మీ పేర్ల ముందు. ఒక కాపరికే ఉండాలి. రెవరెండ్ డాక్టర్స్ అనే ఒక కాపరికే ఉండాలి, నాయకులు కాదు. కనుక ఇవాళ నాయకత్వం అనేది ఏంటంటే పాడైపోయింది. ఇవాళ సంఘాన్ని పాడు చేస్తున్నారు ఈ నాయకులు అనేవారు. సెక్యులర్ నాయకులు అంటే వాళ్ళు పాడు చేయడానికే నాయకులు అవుతారు.
కనుక నాయకుడు అనేది చాలా ఇంపార్టెంట్ రోల్.